ఆ చిన్న పిల్లాడు గుడి దగ్గరకు వెళ్ళి ఎవరినో చూసి భయపడతాడు కదా. ఆ తర్వాత అతనే తన భుజాలపై ఎత్తుకుని తిప్పి ఆడించి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఆ పిల్లాడు భయం వేస్తుందంటే తన చేతిలోని కత్తిని ఇచ్చి పంపిస్తాడు. ఈ కత్తి ఉంటే నీకే భయము ఉండదు అని చెప్తూ ఉంటాడు. ఆ పిల్లాడేమో ఆ కత్తిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. బాబు ఇంటికి రాగానే ఆ పిల్లాడు కనిపించట్లేదని అంతసేపు టెన్షన్ పడ్డ వాళ్ళ అమ్మ తనను హత్తుకొని ఎక్కడికి వెళ్ళావు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి ఆ పిల్లాడిని కొడతాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ అతన్ని ఆపి ఆ బాబుని లోపలికి తీసుకెళ్తుంది. తర్వాత అక్కడున్న కత్తిని చూసి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత కార్తికేయ అక్కడికి వస్తాడు. ఈ కత్తి ఎవరిచ్చారు నీకు అని అడిగితే ఎవరో ఇచ్చారు అని చెప్తాడు. ఏం పేరు అని అడిగితే తన పేరు వీరభద్రుడు అని చెప్పాడనగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. వాళ్ళ అమ్మనేమో ఆ కత్తిని పూజ గదిలో పెట్టి పూజ చేస్తుంది. ఆ తర్వాత మొక్కమని పిల్లాడికి చెప్తుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆ కత్తి అలాగే ఉండిపోతుంది. కట్ చేస్తే ప్రజెంట్ సీన్లో ఈ వీరన్న వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అదంతా చూస్తూ అలాగే నిలబడిపోయి ఉంటాడు. ఆ తర్వాత అక్కడికి యోగానందన్, కార్తికేయ వస్తారు. అక్కడున్న వాళ్ళంతా ఇతను ఏం తప్పు చేశాడో ఏంటోనని మాట్లాడుకుంటూ ఉంటే వీరన్ననేమో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన వెన్నెలకి ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుంది, బయట గంట మోగింది, ఇంట్లో పూజ చేస్తున్నారు, ఏం జరుగుతుందని అడిగితే గంట మోగితే అక్కడ ఎవరో చనిపోయారని అర్థం అని చెప్తూ ఉంటారు. అది అంతేకాదు, ఆ శవాన్ని పూడ్చరు, కాల్చరు, ఈ ఊర్లో గుట్టపై పడేస్తారని చెప్తూ ఉంటుంది కల్పన. అది విని ఆశ్చర్యపోతుంది. అది పడేసేది ఎవరో కాదు, మీ అంకులేనని చెప్తుంది కల్పన వాళ్ళమ్మ. దాంతో షాక్ అవుతుంది. అవును, యోగానందనే ఆ శవాన్ని పడేయాలి, వాళ్ళ కుటుంబానికి శాపం అంట. ఆ శాపం ఏంటో ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ తర్వాత వెన్నెల కల్పనపై అరుస్తూ ఉంటుంది. ఏంటిది అంతా ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు, ఒక అతను చనిపోతే ఎలా చనిపోయాడు ఏంటనే కనుక్కోకుండా మీ ఇష్టం వచ్చినట్టు గుట్టలపై పడేయడం ఏంటి అని. అప్పుడే వీరన్న అక్కడికి వస్తాడు. ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోతాడు. దాంతో అక్కడున్న వాళ్ళు అతన్ని స్పృహలోకి వచ్చేలాగా చేస్తారు. మంచినీళ్ళు ఇచ్చి తనని లేపి ఓదారుస్తూ ఉంటారు. తర్వాత వీరన్న కొడుకుని చూడటానికి ఇంట్లో వాళ్ళంతా వెళ్తారు. అక్కడ వీరన్న, వెన్నెల, కార్తికేయ ఉంటారు. వీళ్ళు తనతో మాట్లాడుతూ ఉంటారు. తన కొడుక్కి దహన సంస్కారాలు చేయాలనుంది, కానీ చేయలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా విని ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది వెన్నెల. వెన్నెల కూడా వీరన్న కొడుకుని చూడటానికి గుడి దగ్గరికి వెళ్తుంది. అందరూ అక్కడ ఉండగా ఊర్లోకి దొంగలు పడతారు. ఊరంతా వీరన్న కొడుకు చనిపోయాడని ఇక్కడ గుడి దగ్గర ఉంటే అదే అదనుగా చూసుకుని ఊర్లో దొంగతనం జరుగుతుంది. వీళ్ళ ఇంటికి వచ్చాక చూస్తే ఇళ్ళంతా చిందరవందరగా ఉంటాయి. మీ పెళ్లి కోసమని దాచానని ఏడుస్తూ ఉంటుంది కల్పన వాళ్ళమ్మ. వెన్నెలనేమో తన లెటర్ పోయిందని చూస్తూ ఉంటుంది. అప్పుడే కల్పన వాళ్ళ బాబాయ్ ఆ లెటర్ పట్టుకుని వస్తాడు. తర్వాత అది తీసుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఎస్ఐ ఏమేం పోయాయని అందరి దగ్గర రాయించుకుంటూ ఉంటాడు. అందరూ వాళ్ళ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యోగానందన్ వాళ్ళ ఇంటికి కూడా వస్తాడు ఎస్ఐ. ఏమేం పోయాయని చెప్పండి అని అడుగుతూ ఉంటారు. కల్పన వాళ్ళమ్మ పోయినవన్నీ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఐని వెన్నెల ఆపుతుంది. దొంగతనం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, మరి హత్య గురించి ఎవరు ఎంక్వైరీ చేయాలి అంటే ఇక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఏదైనా కంప్లైంట్ ఉంటేనే కదా ఎంక్వైరీ చేయగలమని అంటూ ఉంటే యోగానందన్ అరుస్తూ ఉంటాడు. వెన్నెలను తీసుకెళ్ళమని కల్పనకు చెప్తాడు. తనేమో వెన్నెలని లోపలికి తీసుకెళ్ళి అరుస్తూ ఉంటుంది. నీకు ఇక్కడ సంగతులు తెలియవు, నోరు మూసుకొని ఉండు అని. వెన్నెలనేమో తన చెల్లెల్ని తీసుకొని బయటికి వెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో ఈ ఎస్ఐ మరొక ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి ఎస్ఐతో మాట్లాడుతుంది. వెంటనే ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయమని.
కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే చేస్తాం, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి అని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వీళ్ళిద్దరూ వెళ్తుండగా కల్పన వాళ్ళ బాబాయ్ వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు, ఏం చేస్తున్నారు అని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఊర్లో వాళ్ళంతా దొంగలు పడి ఎవరి బాధలో వాళ్ళు ఉంటే వీరన్న కొడుకు దగ్గర ఎవరు ఉండరు. వీరన్న మాత్రమే ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. తన బాధను చూడలేక వెన్నెల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, వెంటనే ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాను అని ఆ ఎస్ఐ వెన్నెలని ఎంకరేజ్ చేస్తాడు. వెన్నెల కంప్లైంట్ రాస్తుంది. ఎస్ఐ ఎంక్వైరీ చేస్తాడా, వీరన్న కొడుకుని ఎవరు చంపారో తెలుసుకుంటాడా, లేక ఊరి వాళ్ళు అడ్డుకుంటారా, ఏం జరగబోతుంది?